నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। సీఎం ఆర్ఎఫ్ నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు సంతకం। 9123 మందికి చేకూరనున్న ప్రయోజనం। గోవా వెళ్లిన యువకులపై రౌడీ మూకల దాడి। తాడేపల్లిగూడానికి చెందిన యువకుడు మృతి। పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో డీవైఎఫ్ఐ ఆటల పోటీలు। అసాంఘిక కార్యక్రమాల వైపు మళ్లకుండా క్రీడలు నిర్వహిస్తున్నట్టు స్పష్టం। భీమవరం మావుళ్లమ్మను దర్శించుకున్న కలెక్టర్ నాగరాణి। ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు। నూతన సంవత్సరం తొలి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ధి చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు। దీంతో 1600 మంది దరఖాస్తుదారులకు 24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి। గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేదలకు ఇచ్చారు। 7523 మందికి లబ్ధి కలిగింది। బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధులు మొత్తం 124.16 కోట్లకు చేరింది। మొత్తం మీద 9123 మంది ప్రయోజనం పొందినట్లయింది। పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన బొల్లా రవితేజ అనే యువకుడు గోవాలో దారుణ హత్యకు గురయ్యాడు। తాడేపల్లిగూడానికి చెందిన రవితేజ తన స్నేహితులతో కలిసి గోవా పర్యటనకు వెళ్లాడు। హోటల్ యాజమాని కుమారుడు అసభ్యంగా ప్రవర్తించడంతో రవితేజ తిరగబడ్డాడు। దీంతో హోటల్ వారంతా ఏకమై కర్రలతో దాడికి పాల్పడగా రవితేజ తలకు తీవ్ర గాయమై చనిపోయాడని స్నేహితులు చెబుతున్నారు। ఈ రోజు మృతదేహం తాడేపల్లిగూడెం చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు। కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాగా గుర్తించిన తరుణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని తెలుసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు। వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా తొలి రోజు కేంద్ర మంత్రి కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్నె మండలం బొగ్గలపల్లె పంచాయతీ నాగిరెడ్డిపల్లె గ్రామాన్ని సందర్శించారు। తొలుత ఆయన ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డితో కలిసి అంగన్వాడీ కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, వాటర్ కన్జర్వేషన్ ప్లాంట్ను పరిశీలించారు। అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం దేశంలో 112 జిల్లాలను ఆకాంక్షిత జిల్లాలుగా గుర్తించగా అందులో కడప కూడా ఉందన్నారు। అనంతరం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాగా తమ వైఎస్ఆర్ కడప జిల్లా ఎంపికవడం, అందులోనూ తమ నియోజకవర్గం ఎన్నుకోవడం మరింత సంతోషదాయకమన్నారు। తమ ప్రాంతానికి ఎలాంటి సౌకర్యాలు అవసరమో గుర్తించి వాటిపై కేంద్ర మంత్రితో చర్చిస్తామని ఆయన వివరించారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। 115 such districts were identified throughout the country. One of them is the Kadapa district in Andhra Pradesh. And this is very scientifically determined parameter. We have 49 indices, including health, literacy, education, the financial inclusion, the status of the women, and depending on those indices, there is a continuous competitive process among the districts within the state and vis-a-vis states across the country. So in a certain index, a district may be standing at a certain rank, it may be different rank at the other index. So it is not necessarily a backward district, but it is a district which is aspiring to increase its index level of development. And in that process, today we are here to assess the status of the Kadapa district. I am glad the honorable MLAs, both of them are there, and the collector. There are certain indices in which the district has done very well, like PM Awas Yojana in health. Some of the indexes may require little more support, like literacy, and there are some constraints being faced by the collectorate, which we will project to the concerned authorities. And I am sure under Prime Minister Modi, Kadapa will be part of India's growth story to 2047 Viksit Bharat. దీని డెవలప్మెంట్కి, గ్రోత్కి అన్ని రకాలుగా ఎలా ముందుకు తీసుకోవాలని కొన్ని జిల్లాలు మాత్రమే సెలెక్ట్ చేసి దాంట్లో కడప జిల్లా ఇప్పుడు సెలెక్ట్ చేయబడింది ముందు నుంచి.
దాని ఇన్స్పెక్షన్ కారణంగా ఆయన ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చారు. చాలా సూచనలు ఇచ్చారు, ఇంకా ముందుకు వెళ్ళాలని. కొత్తగా సపోర్ట్ కూడా చాలా చేస్తానని చెప్పి మార్నింగ్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ముందు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో కడప జిల్లాకి ఏమేం వనరులు అవసరమో అవన్నీ కూడా సమకూర్చే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు బుగ్గలపల్లి పంచాయతీకి వచ్చారు. అంగన్వాడీ, పిహెచ్సిలు మరియు అరటిపండ్లు తోటకు కూడా వచ్చి అవి పర్యవేక్షించడం జరిగింది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ బాగా అభివృద్ధిలోకి రావాలి, సొంత కాళ్ళ మీద ప్రతి ఒక్కరు నిలబడాలని చెప్పి ఒక ధ్యేయంతో ముందుకు పోతున్న తరుణంలో ఇక్కడికి వచ్చి ఇంకా సపోర్ట్ చేయడం చెప్పడం మంచి పరిణామం నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా మిగతావన్నీ రేపు ఏమేమి మాకు జిల్లాకు కావాలా, మా కాన్స్టిట్యున్సీకి ఏం కావాలో కూడా రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంటుంది. జిఎన్ఎస్ఎస్ పూర్తి చేస్తే ఈ ఒక లైఫ్ లైన్ లాగా ఈ పక్క అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా పూర్తి అవుతారని చెప్పడం జరుగుతుంది. అవన్నీ రేపు మళ్ళీ డిస్కస్ చేయడం జరుగుతుంది. డివైఎఫ్ఐ గత 41 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తుందని ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు పిబి ప్రతాప్ కుమార్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు పలు రకాల పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. డివైఎఫ్ఐ ఆహ్వాన సంఘం కార్యదర్శి జి ధనుష్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలో యువత జోదాల వైపు మళ్లకుండా అనేక రకాల పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. నిర్వాహక కమిటీ కన్వీనర్ డి రవితేజ మాట్లాడుతూ ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయి చెడుగుడు, 2 జిల్లాల స్థాయి వాలీబాల్ పోటీలు, 3 నియోజకవర్గాల క్రికెట్ పోటీలు, జిల్లా స్థాయి చెస్ పోటీలు, మహిళలకు ముగ్గులు, మ్యూజికల్ చైర్స్, జిల్లా స్థాయి పాటల డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి రాంబాబు, పెంకి అప్పారావు, గోపిశెట్టి రాంబాబు, ఆర్జీ సతీష్, జి వెంకటేష్, జి అజయ్, జి గణేష్ తదితరులు పాల్గొన్నారు. జనవరిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డివైఎఫ్ఐ జాతీయ స్థాయిలో యువజనోత్సవాల్ని నిర్వహించుకోవటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 42 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా అనేక మంది స్థానికుల యొక్క సహకారంతో ఉత్సాహవంతమైనటువంటి డివైఎఫ్ఐలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి కార్యవర్గం ఈ 42 సంవత్సరాలు యువజనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన సంగతి మన అందరికీ తెలుసున్నటువంటిదే. 83వ సంవత్సరంలో డివైఎఫ్ఐ వారు ఏదైతే తలపెట్టారో అప్పటి కేంద్ర ప్రభుత్వం 84వ సంవత్సరంలో జాతీయ యువజన దినోత్సవం అని చెప్పి స్వామి వివేకానంద వారి యొక్క బర్త్డేని ప్రకటించడం జరిగింది. సో ఈ సంక్రాంతి యువజనోత్సవాల్లో యువతకి అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, మనందరం గర్వించదగిన వ్యక్తి వివేకానందుల వారి యొక్క స్ఫూర్తి కూడా ఇందులో పనిచేస్తుందని చెప్పి మనం భావించవచ్చు. ఈ సందర్భంగా ప్రత్యేకించి కార్యవర్గాన్ని మనం ఎంతవరకు అయితే నిర్వహణకి బాధ్యతలు తీసుకుని విజయవంతంగా చేస్తున్నారో, ఎప్పుడు ఈ కార్యక్రమం తలపెట్టినా స్థానికులు, వ్యాపారవేత్తలు, ఫిలాంథ్రపిస్టులు అందరూ కూడా ఇతోధికంగా సహాయం చేస్తున్న వల్లనే ఈ కార్యక్రమాలు మొదట్లో కేవలం కబడ్డీ అని 2-3 ఐటమ్స్ కింద ఉన్నది ఇప్పుడు ఇంచుమించుగా 10 ఐటమ్స్ కింద మారింది. యువతని చెడు మార్గం వైపు వెళ్లకుండా ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజున ఏ సంకల్పం అయితే తీసుకున్నారో అదే సంకల్పాన్ని కట్టుబడి ఈ రోజు వరకు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం గత 2-3 సంవత్సరాల నుంచి ఇది వరకు లేనటువంటి కొత్త సమస్య ఒకటి ఏర్పడింది. ఇంతకు ముందే మిత్రులు చెప్పారు, మాదక ద్రవ్యాల వల్ల ఆ వ్యక్తి ఒక్కడే నష్టపోకుండా అతని వల్ల కుటుంబం, సమాజంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు వారు నిర్వహించేటువంటి విధి నిర్వహణలో జరుగుతున్నటువంటి అవకతవకల వల్ల ఈ వ్యసనాలు బారిన పడినందువల్ల జరుగుతున్న సమాజ నష్టాన్ని పూరించడం అనేటువంటిది, ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేటువంటిది అంశంగా తీసుకున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ నిర్వాహకులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన. ముఖ్యంగా మన జిల్లా కానీ అటు ఈస్ట్ గోదావరిలో కానీ ఈ కోడి పందాలు, పేక అటువంటి జోడ క్రీడలు బాగా పెట్టిపోతా ఉన్నాయి. దాన్ని నియంత్రించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఆకివీడు స్థానికంగా గత 42 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క ఆటల పోటీలు, ఈ జోడ క్రీడల నుంచి యువతని ఒక మంచి మార్గంలోకి మళ్లించే ఉద్దేశంతో ఈ యొక్క సంక్రాంతి యువజనోత్సవాన్ని మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి ఆకివీడు పరిసరాల్లో ఉన్న అనేక మంది దాతలు, అలాగే పుర ప్రముఖులు మాకు ఆర్థికంగా అలాగే చాలా మోరల్ సపోర్ట్ గా మాకు ఈ యొక్క సంక్రాంతి యువజనోత్సవాలకి అండగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే మత్తు పదార్థాలు అలాగే మాదక ద్రవ్యాల యొక్క ప్రభావం యువకుల మీద చాలా తీవ్రంగా పడతా ఉంది. దీనికి చాలా ముఖ్య కారణంగా మేము భావించింది ఏంటంటే డివైఎఫ్ఐగా
ఈ మధ్యకాలంలో పెరుగుతున్న నిరుద్యోగం ఒకటి ప్రధానమైన కారణంగా మేము గుర్తించడం జరిగింది. ఈ నిరుద్యోగం అనేది రూపుమాపాలి. అలాగే మరీ ముఖ్యంగా ఏంటంటే క్రీడలకి ఈ మధ్యకాలంలో ప్రాధాన్యత చాలా తగ్గిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అటు నిరుద్యోగం ఇటు క్రీడలకి ప్రాధాన్యత ఎప్పుడైతే పెరిగిద్దో యువత ఒక మంచి అటువంటి పెడ మార్గాలు దారి పట్టకుండా ఇటు మంచి దారిలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మేము గత 42 సంవత్సరాలుగా ఈ యొక్క గ్రామీణ క్రీడల్ని గ్రామాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలుగు తీసే విధంగా ఈ క్రీడలు ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తూ ఈ యొక్క ఆటల పోటీలు నిర్వహిస్తా ఉన్నాం. గత 40 సంవత్సరాలుగా ఆక్యూలో మేము కోరుతున్నాం ప్రభుత్వాలని. ఆక్యూలో మినీ స్టేడియం నిర్మించాలి, యువతకి ఆటల వైపు ప్రోత్సహించేలాగా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము గత 40 సంవత్సరాలుగా ప్రభుత్వాలని ఈ ఆటల పోటీ సందర్భాల్లో కానివ్వండి అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈసారైనా ఈ ప్రభుత్వం స్పందించి ఆక్యూలో అనేక వనరులు ఉన్నాయి, ఆ వనరులను ఉపయోగించుకొని ఆక్యూలో మినీ స్టేడియం నిర్మించాలని, మినీ స్టేడియం నిర్మించడం వల్ల యువత యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రీడల వైపు ఇంకొంత ఎక్కువ ఆకర్షింపబడతారని చెప్పి మేము డివైఎఫ్ఐగా భావిస్తున్నాం. భీమవరంలోని మావుళ్లమ్మను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మేళతాళాలు మంత్రోచ్చారణల మధ్య ఆలయో ప్రధానార్చకులు ఆహ్వానించారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం ఆశీర్వచన మండపంలో కలెక్టరు కుటుంబ సభ్యులకు ఆలయో బొద్ద మహాలక్ష్మి అమ్మవారి శేషవస్త్రాన్ని కప్పగా వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయీఓతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిఈఓ సుబ్బారావు, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.